కొంచెం వర్క్ ఉండైతే నేనైతే హైదరాబాద్ దాకైతే వెళ్తున్నాను మామ. కానీ ఈ అప్డేట్ తెలియంగానే కార్ అయితే పక్కన ఆపుకొని అలా వీడియో అయితే చేస్తున్నాను. కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అవుతుంది అని అన్నావు కదా 29, లేకపోతే ట్రైలర్ అయినా వస్తుంది కళ్యాణ్ది ఈ నెల 29 అన్నావు. ఈరోజు 31. ఇంతవరకు కళ్యాణ్ సాంగ్ రాలేదేంటి, రిలీజ్ అవ్వలేదేంటి అని నాకు చాలా మంది అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో తాటా తీసి వదిలేస్తాం. మామూలుగా అయితే ఉండదు, సూపర్గా ఉంటుంది ఈ వీడియో. కొంచెం తనూజను కూడా కొంచెం అయితే బ్యాడ్ అయితే చేస్తున్నారు. మొత్తం మాట్లాడుకుందాం. మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఖచ్చితంగా ఈ వీడియోకి మామ ఒకటే చెప్తున్నా, ఈ వీడియోకి నేను సబ్స్క్రిప్షన్ కూడా అడగట్లేదు, ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్లో అయితే ఉన్నాను. ఓన్లీ లైక్ అండ్ షేర్ అండ్ హైప్ ఇవ్వండి, కామెంట్లో మీ ఉద్దేశం అయితే తెలపండి. ఓకే, మొత్తం మాట్లాడుకుందాం. కళ్యాణ్ సాంగ్ ఎందుకు రాలేదు అంటున్నారు. ఊరే నాయన, కళ్యాణ్ తప్పు చేశాడా లేదా ఇంకా తెలియగానే ఓకేనా, అంటే తను ఏదో పెయిడ్ ప్రమోషన్ చేశాడు అది ఇదని సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ చేస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ ఎలా వస్తాడు, ఇప్పుడు వచ్చి ఎలా సాంగ్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఓకేనా, కళ్యాణ్ తప్పు చేశాడో లేదో మీకు తెలియదు, కానీ కళ్యాణ్ అయితే సోషల్ మీడియాలో నెగిటివ్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసిన కళ్యాణ్ పడాలైతే తప్పు అయితే చేయడు. ఓకేనా, ఇది 100కి 100% నిజం. ఏదో పెయిడ్ ప్రమోషన్ చేశాడు, నవీన్ రామ్ సంగ్ అండ్ కళ్యాణ్ పడాలా కలిసి పెయిడ్ ప్రమోషన్స్ చేశారు అది ఇదని సోషల్ మీడియాలో నెగిటివ్ అయితే చేస్తున్నారు. ఇంత నెగిటివ్ ఉన్నప్పుడు సాంగ్ ఎలా వస్తుంది. ఓకేనా, అది కొంచెం సద్దు మణిగిన తర్వాత ఓకేనా, ఆ ఇష్యూ కొంచెం క్లియర్ అయిన తర్వాత వాళ్ళే సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు. ఈటీవీ విన్ వాళ్ళు అయితే ఆ సాంగ్ అయితే కొనుక్కున్నారు. ఇందులో కళ్యాణ్ ఎలాంటి తప్పు లేదు. ఓకేనా, కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్లో వదులుకోవడానికి అది ఏమీ ఉండదు. ఓకేనా, ఈటీవీ వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు సాంగ్ రిలీజ్ చేయాలి. అంతేగాని కళ్యాణ్ భయపడ్డాడు సాంగ్ రిలీజ్ చేయడానికి, వ్యూస్ రావని అది ఇది అంటున్నారు. ఒకటే చెప్తున్నా, కళ్యాణ్కి ఎలాంటి భయము లేదు. ఓకేనా, సాంగ్ రిలీజ్ అయితే 100కి 100% హిట్టే అవుతుంది. ఎందుకంటే సాంగ్లో అంత డెప్త్ ఉంది. నాకు తెలిసి ఇది సాంగ్ కూడా కాదంట, ఒక మినీ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఒక మూవీ లాగైతే కూడా ఉంటుందంట. ఓకేనా, ఇంత సక్సెస్లో ఉన్న కళ్యాణ్ని ఎలాగైనా తొక్కేయాలని. ఓకేనా, తను బాగా ఎదుగుతున్నాడు కదా ఇప్పుడిప్పుడే సాంగ్స్ అని అది ఇదని, దాన్ని ఎలా అయినా తొక్కేయాలని అయితే కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు. కానీ ఆ నెగిటివ్లో కూడా ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు. అదే నాకు బాధగా ఉంది. కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్, అన్న కళ్యాణ్ తప్పు చేశాడు కాబట్టి సాంగ్ ఇంతవరకు రిలీజ్ కాలేదన్నా అని. కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదు. ఓకేనా, కళ్యాణ్ చేతిలో ఉండదు సాంగ్ వదలటం, అక్కడ ఈటీవీ వాళ్ళ చేతిలో అయితే ఉంటుంది. అంతేగాని కళ్యాణ్ అయితే తప్పు అయితే పట్టద్దు. అదొక్కటే నేను అడుగుతుంది. ఓకేనా, తనూజ గురించి ఎలా మాట్లాడుతున్నారు. తనూజ ఇంకా ఎదగట్లేదన్న, సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఏమీ చేయట్లేదు అది ఇది అంటున్నారు. ఊరే నాయన, తనూజ ఒక మూవీయే చేస్తుంది, హత అనే మూవీ చేస్తుంది. ఓకేనా, అది ఈ మంత్ కాదు, ఇంకా నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత మంత్, అంటే 2 monthsలో ఆ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వస్తుంది. ఓకేనా, ట్రైలర్ వస్తుంది, మూవీ కూడా మన తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. 100కి 100% హిట్ కూడా అవుతుంది. అంతేగాని నోటికి ఏది వస్తే అదైతే మాట్లాడదు. ఓకేనా, కళ్యాణ్ సాంగ్ లేట్ అవ్వడానికి గల కారణం కళ్యాణ్ కాదు. ఓకేనా, ఈటీవీ వాళ్ళు కొనుక్కున్నారు. ఈ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత, ఓకేనా, ఈ చైల్డ్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత నవీన్ రామ్ సంగ్ కళ్యాణ్ ఏదో పెయిడ్ ప్రమోషన్ చేశారు అది ఇది అన్నారు. నేనైతే నమ్మట్లేదు. ఈ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత ఓకేనా ఆ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. తనూజ కూడా మూవీస్ చేస్తుంది, చేయట్లేదు అయితే అనుకోవద్దు. ఓకేనా, కళ్యాణ్ తనూజ వాళ్ళిద్దరు బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కళ్యాణ్ తనూజ గురించి బ్యాడ్గా బిహేవ్ చేసే వాళ్ళందరూ అధాపాతాలానికి వెళ్ళిపోతారని నేను గట్టిగా కోరుకుంటున్నా. మీరు కూడా అదే కోరుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి నేను ఓన్లీ లైక్ అడుగుతున్నా, షేర్ అడుగుతున్నా, హైప్ అడుగుతున్నా. మీ ఉద్దేశం కామెంట్లో తెలపండి.